పాచికల ఆట. ఇంద్రప్రస్థంలో పాండవుల సంపద మరియు అధికారాన్ని చూసి దుర్యోధనుడు తీవ్రమైన ద్వేషం మరియు అసూయతో రగిలిపోతూ హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. పాండవుల సంపదను సొంతం చేసుకోవాలనే తీవ్రమైన కోరికతో అతనికి నిద్ర పట్టడం మానేసింది. అతని వేదనను గమనించిన శకుని ఒక పన్నాగం సూచించాడు. మనం యుద్ధంలో పాండవులను ఎప్పుడూ ఓడించలేము. అయితే యుధిష్ఠిరుడికి జూదం అంటే ఒక బలహీనత ఉంది. అతనికి సరిగ్గా ఆడటం రాకపోయినా ఆ ఆటను అమితంగా ప్రేమిస్తాడు. ఈ లోకంలో నన్ను ఓడించగలవాడు ఎవరూ లేరు. యుధిష్ఠిరుడిని జూదానికి ఆహ్వానించు. నేను అతనితో అతని రాజ్యమంతా కోల్పోయేలా చేస్తాను అని అన్నాడు. దుర్యోధనుడి పట్టుదలతో ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. కాని విదురుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ పాచికల ఆట కొత్త ద్వేషాన్ని రగిలిస్తుంది, దయచేసి ఆపండి అని వేడుకున్నాడు. కాని ధృతరాష్ట్రుడు మొండిగా నిరాకరించాడు. హస్తినాపురంలో 1000 స్తంభాలతో అద్భుతమైన సభామందిరం నిర్మించబడింది. యుధిష్ఠిరుడు తన సోదరులు మరియు భార్య ద్రౌపదితో కలిసి అక్కడికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మరియు విదురుడి సమక్షంలో పాచికల ఆట ప్రారంభమైంది. దుర్యోధనుడు తన కపట మామ శకునిని తన తరపున ఆడమని నియమించాడు. యుధిష్ఠిరుడు తన రత్నాలు మరియు విలువైన రాళ్లను పందెం కాశాడు. దుర్యోధనుడు తన సంపదను పందెం కాశాడు. శకుని మోసపూరితంగా పాచికలు వేసి గెలిచాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు తన బంగారు నాణేలు మరియు నగలను పందెం పెట్టాడు. మళ్లీ శకుని తన పాచికలు వేసి గెలిచాడు. ఆట తర్వాత ఆట యుధిష్ఠిరుడు తన రథాలు, గుర్రాలు, ధాన్యం, ఏనుగులు, సైన్యం మరియు బానిసలను కోల్పోయాడు. ఇంకా పందెం పెట్టడానికి ఏమైనా మిగిలి ఉంటే దుర్యోధనుడు గెలిచినదంతా పందెం కాస్తానని శకుని యుధిష్ఠిరుడితో చెప్పాడు. ఆటలో మునిగి యుధిష్ఠిరుడు తన వివేకం కోల్పోయాడు. ఒకరి తర్వాత ఒకరిని, తన సోదరులను నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు పందెంలో పెట్టి వారిని కూడా కోల్పోయాడు. చివరకు తన్ను తానే పందెంలో పెట్టి ఓడిపోయాడు. ఆ మొత్తం సభ నిశ్శబ్దంలో మునిగిపోయింది. తర్వాత శకుని వ్యంగ్యంగా అన్నాడు, నీ దగ్గర ద్రౌపది ఉంది కదా? భీముడు కోపంతో తన గదను తీసుకుని శకుని తన పగలగొట్టడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు కళ్లతో సైగ చేసి అతనిని ఆపాడు. ఆటలో మునిగిపోయిన యుధిష్ఠిరుడు చివరి పందెంగా ద్రౌపదిని ఆశతో పెట్టాడు. శకుని చివరిసారిగా పాచికలు వేసినప్పుడు గెలిచాం గెలిచాం అనే మాటలతో మందిరం ప్రతిధ్వనించింది. యుధిష్ఠిరుడు అన్నింటినీ కోల్పోయాడు. సభ అంతా దుఃఖంతో నిశ్శబ్దంగా మారింది. దుర్యోధనుడు, శకుని, వారి అనుచరుడు, ధృతరాష్ట్రుడు అందరూ ఆనందంతో ఉప్పిపొంగారు. కాని వారి ఈ అహంకారపు విజయం, పాపానందం భవిష్యత్తులో వారిని అపారమైన దుఃఖం, నాశనం, మృత్యువు వైపు నడిపింది.